అండి, రెడీగా ఉన్నారా? ఏం చేయబోతున్నారు? మిల్ మేకర్ 65. మీల్ మేకర్ 65. వావ్, మీల్ మేకర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నీకు కూడా ఇష్టమేనా? నాకు కూడా ఇష్టం. ఇష్టమేనా? సో దాంతో 65 చేయబోతున్నారు అనమాట. ఓకే, మరి మీల్ మేకర్ లవర్స్ బీ రెడీ, నోట్ చేసేసుకొని ట్రై చేసేయండి. స్టార్ట్ చేద్దామా? ఓకే, మీల్ మేకర్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మీల్ మేకర్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 5 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలండి? మైదా వేసుకోవాలండి. మైదా పిండి. కార్న్ ఫ్లోర్ అండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్. ఓకే, సో మైదా కార్న్ ఫ్లోర్ 2 వేసేసుకున్నారు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్. ఓకే, సరిపోతున్నా ఉప్పు? కలిపేసుకోవాలి ఇదంతా. కలిపేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్లా వేసుకోవాలి. పేస్ట్లా చేసుకోవాలి. ఓకే, మరి ఈ మొత్తం అయిన తర్వాత ఎలా అయినా మీరు డీప్ ఫ్రై చేయాలి కదా. ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. వాటరా? వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు పడతాయా అండి? పడతాయి. ఓకే, హ్యాపీగా చక్కగా చేత్తోనే కలిపేసుకుంటున్నారు. మంచిదండి, మనకి ఇంట్లో కూడా అలా చేత్తో కలిపేసుకుంటేనే ఏదైనా ఫాస్ట్గా అయిపోతుంది. స్పూన్తో మనకి అసలు ఆ పని అవ్వదు. ఆయిల్ అయితే ఆయిల్ వేడైపోయిందండి. సో ఇప్పుడు మీరు మీల్ మేకర్స్ ఇందులో ఫ్రై చేసేస్తాం. ఓకే, మీల్ మేకర్ డిప్ చేసి నూనెలో వేసి సో మీల్ మేకర్ ఆయిల్లో వేసేసుకోవాలి. మీల్ మేకర్ మీరు నార్మల్గా వేడి నీళ్ళలో వేసి తీసారా? క్లీన్ చేసుకున్నారా? ఓకే, ఆ తర్వాత ఇంకేం వేయలేదు దాంట్లో? సాల్ట్ ఏమైనా వేసారా క్లీన్ చేసేటప్పుడు? ఏం లేదు. సో మీల్ మేకర్ హాట్ వాటర్లో వేసి ఉడికిస్తాం కదా, అప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈ మీల్ మేకర్ లోపలికి కూడా ఉప్పు వెళ్ళి కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అలా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఓకే, మీరు వేసేసేయండి ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా. సో ఈ సోయాలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి. మనకి మంచిగా ఎలా అయినా ఇప్పుడు వానాకాలం అది వచ్చేసింది కాబట్టి సాయంత్రాలు అలా 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 కొంచెం టైం దీనికోసం స్పెండ్ చేసేసి వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. అద్భుత అన్నట్టు ఉంటుంది అనమాట, హ్యాపీగా. ఓకే దీపిక గారు, ఇది కొంచెం టైం తీసుకునేలా ఉంది. అలోపు మనం టాసింగ్ స్టార్ట్ చేసేసుకుని దీన్ని అటు సైడ్ మార్చేసుకుందాం. ఓకేనా? ఇది ఇలా పట్టుకోండి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలండి? ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా పోపు దినుసులు వేయాలండి. ఓకే, ఆయిల్ తక్కువైనట్టుంది. ఆయిల్ తక్కువైందని మీ చెల్లి అంటున్నారు, మరి సరిపోతుందా? సరిపోతుంది, అది డీప్ ఫ్రైడే కదా. అవును. ఓకే, పోపు వేసుకున్నాక పచ్చిమిర్చి అండి, కొద్దిగా కరివేపాకు, అది ఇంకా కొంచెం కలర్ వస్తుందా? వస్తుందండి.
ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో మీ ఇంట్లో ఇలాంటి 65 మంచూరియా ఇలాంటివి ఇష్టమా బాగా? అవునండి, మా పిల్లలకి చాలా మీ ఇష్టం. పిల్లలకు బాగా ఇష్టమా? అవును, పిల్లలకే ఇష్టం. వాళ్ళ పేరు చెప్పి మనం కూడా తినేస్తాం కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామండి? కర్డ్ వేసుకున్నాం. కర్డ్. ఓకే, 2 స్పూన్స్ కర్డ్. ఇది అయిపోయినట్టుందక్క, చూసేద్దామా? కొద్దిగా సాల్ట్. కొంచెం సాల్టా? దాంట్లో వేస్తాం కదా కొద్దిగా. అవును. తీసి ఆఫ్ చేద్దామా? సరిపోతుందండి కలర్? సరిపోతుంది. ఓకే, సో తీసి ఇందులో వేసేసుకోవటమేనా? అందులో ఇంకేమైనా వేస్తారా? ఏం లేదు, కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర అది వేసినాక వేద్దాం. సో మీ ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ తో చేస్తున్నారు ఈ వంట. చూద్దాం. ఓకే, ఫైనల్ గా ఏం చేసుకుందాం? కొత్తిమీర. కొత్తిమీర. ఇదేదో పౌడర్ ఉంది, వేయలేదు మీరు? గరం మసాలా. గరం మసాలా చూసారా, నేను గుర్తు చేశాను. నైస్ అండి. అయిపోయిందా? అయిపోయింది. సర్వ్ చేసుకుందామా? ఓకేనండి. ఇవో చిన్న సైజ్ బోండాల్లాగా ఉన్నాయి. ఆ మీల్ మేకర్స్ అన్ని మనం వేసాం కదా, కొంచెం ఉబ్బుతుంది. ఓకేనండి, మీల్ మేకర్ 65 రెడీ అండి. టేస్ట్ చూద్దాం. తప్పకుండా అండి. ఓకే, మీల్ మేకర్ 65 రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి. మీల్ మేకర్ 65 తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో మీల్ మేకర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉప్పు, వేయించిన మీల్ మేకర్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ 65 రెడీ.